గారు, జయమ్మ గారు, మీట్లో ఉండిపోయారు. ప్రైజ్ లడై గారు. అమ్మ ప్రైజ్ తలాడమ్మా. గుడ్ మార్నింగ్, వందనాలు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి అయ్య గారు. మరి సమయం మీదే కదా, వాక్యము పంచుకోవాలి కదమ్మా. అవునయ్య గారు. ఓకే, తీసుకోమంటారా అయ్య గారు? పాడమంటారు. ప్రార్థనలు అయినాయి, పాటలు కూడా అయినాయి. మీరు ఒక పాట పాడండి, వాక్యము పంచుకోండి అమ్మా. అలాగే అయ్య గారు. ఓకే, ప్రార్థన చేసుకుంటున్నాను. ఓకే, మంచిది. సిలువ చెంత చేరిరనాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిరనాడు కలుషములను కడిగివేయు. సిలువలెనా పౌలువలెనా సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత శరీరనాడే కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. వంద గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల నిడచి, 99 గొర్రెల నిడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే. ఒంటరి అయినా గొర్రెను వెదకే. సిలువ చెంత శరీరనాడు కలుషములను కడిగివేయు. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళాంబే వరియంతము, పాతాళాంబే వరియంతము. సిలువ చెంత శరీరనాడు కలుషములను కడిగివేయున్. హల్లెలూయా. మంచిది. సమయంలో ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానంలోకి వెళ్దాము. స్తోత్రం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభావాన్ని క్రియలు ఆస్తులైన ప్రభావ తండ్రి ఎంతో ప్రయాసతో ప్రభావ చేసినటువంటి పరిచర్యలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అయా ప్రభావం అందరికీ చక్కటి అవకాశం ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అయినా ప్రభా ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నాయన ప్రభా మరి బస్సు బుధవారము ప్రభా తండ్రి మేము నాయన ప్రభా నీ వాక్యాన్ని పంచుకోబోచుండగా నీ సన్నిధి మాతో ఉంచి మకాంతరముల నుంచి మీరు మాట్లాడమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. రండి వాక్య ధ్యానంలోకి వెళ్దాము. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము.
ఎందుకు ప్రత్యేకమైనటువంటి దినం అంటే, ఆనాడు పురాతన కాలములో మన పితరులైనటువంటి వారు సిద్ధపరిచినటువంటి సమయం. ఎందుకు సిద్ధపరిచారంటే ఈ సమయమును యేసుక్రీస్తు యొక్క శిలువ యొక్క ధ్యానాలు మనుషులు ఆరాధించుటకు, ఆయన శిలువ యొక్క ధ్యానాన్ని ప్రతి మనుషులు కూడా ఆరాధించి ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క కీర్తిని, ఆయన యొక్క ప్రభావమును కొనియాడాలని ఈరోజు మనకి బసవ బుధవారం అని ఏర్పాటు చేశారు. చూడండి, బసవ బుధవారం అని అంటే మానవుడు తన యొక్క ఉన్నటువంటి స్థితి అంతా కూడా మరి ఏమంటారంటే మారిపోవాలని, అంటే భస్మం అంటే ఏమిటి, బూడిదైపోవాలని. లోకములో ఉన్నటువంటి ప్రతి క్రియను బట్టి, మానవుడు శారీరక స్వభావమును బట్టి మొత్తము కూడా ఆ క్షయమైపోవాలని, అక్షయతను ధరించుకోవాలని ఈ యొక్క బసవ బుధవారము యొక్క అర్థం ఏమిటంటే, మానవుడు మొత్తము కూడా క్షయమైపోవాలి, అక్షయతను ధరించుకోవాలి. అక్షయతను ధరించుకున్నప్పుడు మానవుడు ఏమైపోతాడంటే క్రీస్తుని కలిగి జీవిస్తాడు, దేవునికి సమీపముగా ఉంటాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన దాసుని స్వరూపమును ధరించాడు కదండి. యేసుక్రీస్తు మన కోసము దాసుని స్వరూపము ధరించి రిక్తుడైపోయి ఆయన ఏమంటాడు, శిలువ మ్రాను మీద వేలాడునంతగా మన పట్ల ఆయన కృపను చూపించాడు. అందుకే ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక రాస్తూ ఒక మాట అంటాడు, మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. మనము ఎంత మంచివారమైనప్పటికీ మన యొక్క సహవాసము దేవునితో ఉండాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనము ఎంతటి చెడిపోయినటువంటి వారమైన ఆయనతో సహవాసము చేస్తూ ఆయనలో సహవాసములో మారిపోవాలని, క్రీస్తు పరిచారులుగా మనము క్రీస్తు యొక్క బిడ్డలముగా, క్రీస్తు యొక్క కుమారులముగా, క్రీస్తు యొక్క స్వాచ్ఛముగా, క్రీస్తు యొక్క మరి ఆయన యొక్క కృపలో మనము భద్రపరచబడాలని ఆయన ఇష్టపడతాడు. తన సహవాసములో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. ఈ సహవాసములని ఏమిటి ఉపయోగం మనకి? ప్రతి ఒక్కరము దేవుని ఎదుట నిలవబడవలసి వస్తా ఉంది. చివరి వరకు నిలిచి సంపూర్ణంగా మార్చబడుటకు సహవాసము కావాలి మనకి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వచ్చినప్పుడు సంపూర్ణముగా కావాలని, ఆయన మనను అడుగు జాడల్లో నడవాలని, ఆయన మనల్ని ఆయన యొక్క విశ్వాసములో గుండా మనం వెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. అందుకే అంటున్నాడు, పరిశుద్ధతను బట్టి పరిపూర్ణతకి సంపూర్ణముగా సార్వత్రికంగా సంఘానికి ఆయన ఇక్కడ మనము వధువులుగా పిలుస్తా ఉన్నాడు, ప్రత్యేకించబడిన వారిగా పిలుస్తా ఉన్నాడు. ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రత్యేకించబడిన వారిగా కావాలని, స్వార్థిక సంఘముగా చేయబడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ 40 దినాలు కూడా దేవునితో మనము సహవాసము చేయాలని, 40 దినములే అని మానవుడు ఏర్పరచుకుంటున్నాడు, కానీ ఆయనతో మనము నిరంతరమును కూడా సహవాసము చేయాలి కదండి. నిరంతరమును కూడా మరి సహవాసము కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ 40 దినాలే మానవుడు కేటాయించుకుంటాడేమో, కానీ ఈ 40 దినాలు కొంతమందికి దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క సహవాసములోనికి, దేవుని యొక్క మాటలకు విలువిస్తారని ఈ 40 దినాల నాడు మార్టిన్ లూథర్ గారు ఈ యొక్క పద్ధతిని, ఈ యొక్క క్రమాన్ని, ఈ యొక్క నియమమును ఆయన ఏర్పాటు చేశాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డల, ఈ 40 దినాల్లో కొంతమంది కొన్ని ఆచారాలు చాలా పాటిస్తూ ఉంటారు. ఈ 40 దినములు పాటిస్తే సరిపోదండి.
మానవుడు బ్రతికున్నంత కాలము, అతను జీవించిన 70-80 సంవత్సరములు కూడా ఆయన యొక్క నియమములను, ఆయన యొక్క సహవాసమును పాటించవలసినటువంటి వారైన కనుక ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక నా 2వ అధ్యాయము అంటున్నాడు కదా. ఏమంటున్నాడంటే ఆయన వాక్యము 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందినంతకు విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. శిలువ మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఇందాక పాట పాడుకున్నాం కదండి. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టాడు దేవుడు. కానీ ఆ తప్పిపోయినటువంటి గొర్రె విషయంలో ఆయన విచారణ పడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి, ఎవరైతే లోకములో తిరుగుతూ ఉన్నారో, ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి విడిచిపెట్టి దేవుని యొక్క శిలువ మరణమును, దేవుని యొక్క త్యాగమును, దేవుని యొక్క విమోచనను, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను వెరుక్కొని ఉంటున్నారు, వారి కొరకు ఆయన వెతుకుతా ఉన్నాడు. అందుకే ఒక మాట అంటాడు, ఆ రోగులకే మాత్రమే వైద్యుడు అవసరము, కానీ మరి ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు. రోగులకే వైద్యుడు ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. తనను తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను రక్షించబడాలని, నీవు నేను విమోచించబడాలని, నీవు నేను ఆయనతో సహవాసము కలిగి ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ లోకములో ఎవరైతే ఈ యొక్క లెంట్ డేస్ లో ఎవరైతే దేవునికి దూరస్తులుగా ఉంటున్నారో వారి కొరకు దేవుడు సమీపముగా వస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృపా బాహుళ్యము మన పట్ల కొమ్మరిస్తా ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 3 రోజుల నుంచి మేము మరి ఆ ప్రేయర్స్కి వెళ్ళి వచ్చేటప్పటికి రాత్రి 2 అవుతుంది, 1 గంట అవుతుంది. ఎందుకు ఇంత ప్రయాస? ఎందుకు అంటే ఆయన యొక్క ప్రేమ, వాత్సల్యత, సహవాసము కలిగినటువంటి బిడ్డలు వారు దేవుని యొక్క ప్రేమ కొరకు ఎతుకుతా ఉంటారండి. నిన్నటి దినాన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి నేను కాల్ చేశాను. నాకు తెలియదు. నేను కాల్ చేసినప్పుడు ఆ వ్యక్తి అంట మరణము చేసుకుందామని వెళ్ళిపోతా ఉన్నాడంట. నిరాశలో ఉన్నాడంట, కలత చెంది ఉన్నాడంట, కుటుంబం అంతా దూరం అయిపోయి ఉన్నాడంట. వెంటనే నేను అదే సమయంలో దేవుడు నాకు ఎందుకో ప్రేరేపణ కలుగు చేశాడు తెలియదు, కానీ నేను అతను నాకు ఒక మరి 40,000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉండి, ఏం చేస్తున్నారండి ఏంటని పలకరించి మొదట అతన్ని ఫోన్ చేసినప్పుడు అతడును మరణమవుదామన్నటువంటి వెళ్ళిన వ్యక్తి, నేను మాట్లాడిన మాటలకి అతను హృదయము మారిపోయిందంట. నేను కన్వర్ట్ అయిపోతానండి, నేను క్రీస్తుని కలిగి జీవిస్తానండి అంటున్నాడు. దేవుడు ఎందుకో మీ ద్వారా నాతో ఫోన్ చేయించి నాతో మాట్లాడాడు. లేకపోతే ఇప్పుడు నేను న్యూస్ పేపర్లో వచ్చేవాడిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ప్రేమించినటువంటి బిడ్డల్ని నిరంతరమును కూడా కాపు కాసేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. నిరంతరమును కూడా ఆయన తన పిల్లల వైపు తన కనుదృష్టి సంచారము చేస్తూ ఉంటుంది లోకమంతటా. ఏ ఒక్క ఆత్మ నశించిపోవుట ఆయనకి ఇష్టము లేదు. ప్రతి ఆత్మ కూడా యేసే దేవుడని ఒప్పుకోవాలని,
ప్రతి మోకాళ్ళు కూడా ఆయన నామములో వంగాలని ఇష్టపడతా ఉంటాడు. అతనికి దావీదు గురించి చెప్పినప్పుడు ఆయన సంతోషించాడు, ఆనందించాడు. నేను ఈ దినము బ్రతికి ఉన్నాను అంటే మీ దేవుడు మీ ద్వారా నాకు ఫోన్ చేయించారు మేడం అంటున్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. అక్కడెక్కడో దూర ప్రాంతములో ఉన్నారు వాళ్ళు. మనం ఒక వ్యక్తిని పలకరిస్తే చాలండి, మనము వారితో సహవాసము చేస్తే చాలండి, వారు ప్రభావితము చెందుతారు. క్రీస్తు యొక్క శిలువ ప్రతి మనిషిని ప్రభావితము చేసింది. ప్రతి మానవాళిని క్రీస్తు యొక్క శిలువ మాదిరి ప్రతి మనిషికి ప్రపంచ ప్రతి మానవుడును కదిలించి వేసింది. ఎందుకంటే ఆయన సజీవుడు గనుక. ఆయన సజీవుడు. నెల్సన్ మండేలా దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి అన్నాడంట, మీరు ఏసే క్రీస్తు దేవుడని, ఏసే క్రీస్తే రక్షకుడని, ఏసే సర్వ మానవాళికి ఆయన మరి గొప్ప దేవుడని ప్రకటిస్తున్నాడు. అసలు ఆయన దేవుడు అనగలగటానికి సూచన ఏమిటి అంటే, అప్పుడు అన్నాడంట, నెల్సన్ మండేలా దగ్గరకు వచ్చి ఆ యొక్క యవనస్తుడు వచ్చి ప్రశ్న వేసినప్పుడు అంటున్నాడంట నెల్సన్ మండేలా గారు, ఇదిగో చూడండి, ప్రపంచ మానవాళి డబ్బుల మీద గాంధీ బొమ్మ గారు వేసి మరి ప్రతి మానవుడు దాన్ని మారుస్తా ఉన్నాడు కనుక ఇదిగో చూడు, ప్రతి గాంధీ గారు చనిపోయిన ఇప్పటికి కూడా ఆయన సమాధి మూయబడి ఉన్నది. మరి ప్రపంచమంతా మరి జయించినటువంటి అలెగ్జాండర్ కూడా సమాధి కూడా మూయబడే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రపంచ మానవాళిగా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క మరి సమాజంలో వారి సమాధులైతే మూయబడి ఉన్నాయి, కానీ పరిశుద్ధమైనటువంటి యేసు క్రీస్తు యొక్క సమాధి తెరవబడి ఉన్నది. అందుకని ఆయన సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయనే దేవుడు. మరణమును జయించినవాడు, మరణమును విరచినవాడు, మరణము ఆయనను బంధించలేకపోయింది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే సర్వ మానవాళికి దేవుడై ఉన్నాడని చెప్పాడంట. తెరవబడిన సమాధి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంత అధికారము కలిగినటువంటి వ్యక్తి అయ్యుండి కూడా ఆయనగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఎందుకు ఆయన తనను తాను తగ్గించుకును? నీతో నాతో సహవాసము చేయాలని, నీవు నేను ఆయనతో సహవాసము చేయాలని ఆయన తగ్గించుకున్నాడు. మరణము పొందునంతగా ఆయన తగ్గించుకున్నాడు. ఆయన మరణము లేకపోతే నీకు నాకు విడుదల లేదు గనక, విమోచన లేదు గనక, ఈ యొక్క బస్వ బుధవారము మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి. మన శరీర క్రియలు, శరీర ఆలోచనలు, శరీర తలంపులు మొత్తము కూడా ఈ శిలువ మరణం బుధవారము, ఈ బస్వ బుధవారం భస్మైపోవాలి. శిలువ నశించుచున్న వారికి వెర్రితనముగా ఉంది, కానీ రక్షించబడిచున్న మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. ఆయన యొక్క శక్తిని మనము ఈ 40 డేస్లో కాదండి, మనము నిరంతరమును కూడా పొందుకునేటువంటి వారముగా ఉండాలి. ఈ 40 దినములు ఎందుకు వారు అలాగా మరి మార్టిన్ లూథర్ గారు సిద్ధపరిచి ఆ యొక్క సంఘములో మరి ప్రజలకు మరి చేశాడంటే దగ్గరికి, ఎందుకో తెలుసా ప్రియమైన, దేవుని యొక్క సహవాసమును కలిగి
వారు రూపాంతరము చెందుతారు, వారి యొక్క స్థితిని మార్చుకుంటారు, వారి యొక్క మరి దేవునికి ఇక క్రమాన్ని యొక్క వారు సమీపముగా ఉంటారని ఆయన ఈ యొక్క క్రమాన్ని ఆనాడు మార్టిన్ లూథర్ గారు చక్కగా ఈ యొక్క క్రమాన్ని మానవులకు పద్ధతిని నిర్మించాడు. ప్రభువునకు అప్పగించుకుంటారు, ప్రభువుకు దగ్గర అవుతారని, ప్రభువుకు సమీపస్తులుగా అవుతారని, ఆయనతో సహవాసము మనము ఎంతో గొప్ప భాగ్యం అండి. పరిశుద్ధతలము కలిగి ఉండటానికి, సంపూర్ణముగా చేయబట్టడానికి, సహవాసము కలిగి ఉండటకు తన సహవాసమంతా ఏర్పాటు చేసుకుంటారని, ఈ సహవాసం వలన మనకి ఏంటి ఉపయోగమని ప్రజలు అనుకోకుండా దేవుని యొక్క త్యాగమును, దేవుని యొక్క బలియాగమును, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క ఒక తగ్గింపు తత్వమును, దేవుని యొక్క మరణమును వారు ఎరుగుతారని, వారి యొక్క పాపము స్వభావమును విడిచిపెడతారు. అందుకంటున్నాడు, పాపి రావ పాపమును విడిచిపెట్టి పరిశుద్ధుల విందులో చేరవా నువ్వు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మరణమును పొందునంతగా తనను తాను తగ్గించుకుని తన మరణమును మనము కోసము ఆయన బలి అయినటువంటి ఆ యొక్క త్యాగమును మనుషులు జ్ఞాపకం చేసుకున్నట్టు. ఈ యొక్క బుధవారం గురించి నేను ఒక బుక్ రాశాను, కానీ అది రాత్రి కనిపించలేదు నాకు. ఈ బస్సు బుధవారము అసలు ఎందుకు మానవుడు ఏర్పాటు చేశాడని చెప్పేసి ఆ యొక్క బస్సు బుధవారం గురించి ఒక బుక్ రాశాను నేను. చిన్నది కనిపించలే, రాత్రి నేను చూశాను. కానీ అయ్యగారు నాకు ఫోన్ చేసినప్పుడు నేను అమ్మ రేపు బుధవారము వాక్యం చెప్పాలి అన్నప్పుడు, అవునయ్య గారు ప్రిపేర్ అవుదామని చెప్పేసి మరలా నేను ఆ బుక్ ఎప్పుడో 2000 సంవత్సరంలో నేను రాశాను దాని గురించి వాక్యము. అది నాకు కనిపించలే ఆ బుక్. మరలా మీటింగ్కి వెళ్ళాలి ఎలాగని చెప్పేసి నేను దాన్ని వెతకటము ఆపివేసి మరలా ప్రేయర్ గురించి, మెసేజ్ గురించి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాను అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారు, నిజముగా దేవుని యొక్క మరణము మనకు విలువ తెచ్చిందండి, విలువ తెచ్చింది. విలువ లేని నీకు, ఘనత లేని నీకు, యోగ్యతలని నీకు, సామర్థ్యత లేని నీకు నాకు ఆయన యొక్క మరణము మనకు జీవమునిచ్చింది. మనం ఆయన ఉనికిలో ఉన్నాము కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు యొక్క సిలువ మనకి విలువ. ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నామండి. ఆయన మహాప్రభావము కలిగిన దేవుడు, గొప్ప తేజస్సు కలిగిన దేవుడు. ఆయన యొక్క ఔన్నత్యము, ఆయన యొక్క దైవత్వమును, ఆయన యొక్క మనము కనుక వాటిని వర్ణించుకుంటా ఉంటే అవి ఎంతగా ఆయన వర్ణించగలిగిన దేవుడండి. అందుకే ప్రకటన గ్రంథము 7 సంఘములకు చెప్తూ అంటాడు ఆయన దైవత్వమును, ఆయన పరిపూర్ణతను, ఆయన యొక్క స్వభావమును ఆ సంఘములకు వర్ణిస్తూ ఉంటాడు. ఎంత చక్కగా వర్ణిస్తూ ఉంటాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 అన్న మాటకు చాలా విలువైన మాట ఉంది. ఆత్మ సంఘములకు చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటాడు. ఎందుకంటే ఆత్మ దేవుడు దైవత్వము కలిగిన దేవుడని, ఆయన వ్యక్తిత్వము గురించి, ఆయన పరిపూర్ణత గురించి, ఆయన పరిశుద్ధతకు సంకేతము కనుక ఆయన పరిశుద్ధత గురించి అక్కడ 7 సంఘములకు రాస్తూ ఉంటాడు. 7 చాలా విలువైనటువంటి సంఖ్య అండి. చూడండి, 7 అనేది ఎందుకో తెలుసా? మనము చూస్తూ ఉంటాం 7 పరిపూర్ణతకు గుర్తు. 7 అనగా ప్రియమైన దేవుడు 7 వారానికి 7 రోజులు. తర్వాత అంటాము కదా, 7వ రోజు ఆయన భూమి అంతటిని కూడా చేసి విశ్రమించినాడు. 7 సంఘములను ఆయన మరి సంఘములతో చెప్తా ఉన్నాడు. చూడండి, అదే గనక హిందువులు చూస్తే 7 అన్న మాటకు వారు అసలు ఇష్టపడరు.
అయితే తర్వాత వాళ్ళు అంటారంటే తెలిసే, విశ్రాంతి దినములో మనము 7 అని పరిపూర్ణతకు మనము సంపూర్ణముగా దాన్ని మనం కొనసాగిస్తూ ఉంటాం. వారు 7 అనే అంకెని అసలు ఇష్టపడరు, కానీ వివాహం అయ్యేటప్పుడు 7 అడుగులు నడవండి అంటారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 అనే మాటకు సంపూర్ణత, పరిపూర్ణత. ఆయన విశ్రమించినటువంటి దినము 6 రోజులు విశ్వమంతటిని కూడా ఆయన చేసి 7వ రోజు విశ్రాంతి దినమును మనకి ప్రకటిస్తూ ఉంటాడు, విశ్రమిస్తాడు. పరిశుద్ధ దినం మనకి శిలువ మన యొక్క ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క 7 సంఘములతో మాట్లాడుతూ అంటాడు కదా ఆయన. 7 సంఘముల గురించి మనము చూసుకున్నప్పుడు ఆయన యొక్క 7 సంఘాల గురించి మాట్లాడుతూ అంటాడు. ఆయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు గురించి, ఆయన పరిపూర్ణత గురించి, ఆయన పరిశుద్ధతను గురించి, ఆయన ఔన్నత్యమును గురించి, ఆయన దైవత్వమును గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉంటాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మనం మొదటి వచనాలు గనక చూస్తే, ఆయన ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకున్న 7 దీపస్తంభములు సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, 7 నక్షత్రములను చేత పట్టుకునినవాడు మన ప్రభువైన యేసు క్రీస్తు. స్వర్గమున సంఘమునకు దూతకు ఇలాగురాయి, మొదటి వాడును కడపటి వాడునైన మృతుడైన వాడును మరల బ్రతికించువాడు చెప్పు సంగతులేమని. ఆయన మాత్రమే మొదటి వాడును కడపటి వాడును మృతుడైన వాడును. ఆయన పరిపూర్ణత ఇక్కడ కనిపిస్తా ఉంది, ఆయన దైవత్వమును కనిపిస్తా ఉంది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దేవుని యొక్క దైవత్వమును మనము కలిగి ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన అగ్ని జ్వాలలాంటి కనులను కలిగిన వాడు, అపరంజిని పోలిన పాదము కలిగిన దేవుని కుమారుడు, అపరంజను కలిగినటువంటి ఆయన యొక్క ఔన్నత్యమును మనము ఈ యొక్క శిలువ ధ్యానాల్లో మనము ఆయన వర్ణించవలసినటువంటి వారు, ఆయన పరిపూర్ణతను గణపరచవలసినటువంటి వారమైనా. అందుకే అంటున్నాడు కదా ఆయన, ఏమన్నాడు, దేవుని 7 ఆత్మలు గలవాడు సంగతులు చెప్పుచున్నది ఏమనగా అంటున్నాడు. సార్దీసులో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ప్రేమను మనము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను మనము కలిగి జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆయన యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారు, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వాడి అయిన 2 అంచెల ఖడ్గము కలిగిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుని పిల్లలు 2 అంచెల కలిగిన ఖడ్గము వంటి వారిగా ఉండాలని, పదును కలిగినటువంటి వారిగా ఉండాలి. దేవుని వాక్యము మనలో నిరంతరము స్తోత్రార్పణ చేయవలసినటువంటి వారముగా ఉండాలి. ఎంత ఔన్నత్యము కలిగిన దేవుడండి, ఎంత దైవత్వం కలిగిన దేవుడండి, పరిపూర్ణత కలిగిన దేవుడండి, పరిశుద్ధత కలిగిన దేవుడండి. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ పరిశుద్ధత కలిగినటువంటి దేవుణ్ణి మనము నిరంతరమును కూడా ఆయనను మనము ఆరాధించవలసినటువంటి వారము, గణపరచవలసినటువంటి వారము, స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డల, ఆయన దైవత్వము మనకు నిరంతరమును కూడా మనకు కృప చూపిస్తా ఉందండి. ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు కనుక ఆయన పిల్లలమైన మనము కూడా ఆయనతో సహవాసము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధతను కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాం. దేవుని మందలో 2 పలకల మీద ఆయన రాసినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను మనం నిరంతరమును కూడా పాటించవలసినటువంటి వారమైన. అందుకే అంటున్నాడు కదా, ఆయనతో సహవాసము, ఆయన యొక్క
విశ్వాసమునకు మనకు ఆయన కర్త. యేసు వైపు చూచుచు మనము ఆయన విశ్వాసమునకు కర్త అయినటువంటి దేవుని వైపు ఆయన నడుచుకోవాలని, పరిగెత్తాలని, ఆయన ఆరాధిస్తూ నిరంతరం ఆయన స్తోత్రార్పణ చేయాలని ఇష్టపడుతున్నాడు. మృతుడు అయి లేచినవాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఈ బస్సో బుధవారము అయినా ఆచారణంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దినమును మనము ప్రారంభించినప్పుడు ఈ 40 డేస్లో కూడా ఎంతో మంది ఉపవాసములుండి దీక్షలతో చేస్తూ ఉంటారు. నిరంతరమును కూడా వారు ఆ అక్షయమైనటువంటి వాటిని తీసివేసుకుని క్షయమైన వాటిని క్షయమైన వాటిని తీసివేసి అక్షయమైన వాటిని ధరించుకునే వారిగా ఉండేటట్టుగా పౌలు గారు అదే అంటాడు. క్షయమైపోయే వాటి కోసము మేము పరిగెత్తట్లేదు, కానీ అక్షయతను ధరించుకుని మేము పరిపూర్ణతలోనికి వెళ్ళిపోతాం. అక్షయమైనటువంటి కిరీటమును ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడుతుంది. మహిమ స్వరూపమును ఆయన మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. సిలువ విలువను మనము తెలుసుకుని జీవించవలసినటువంటి వారమైన, సిలువ విలువ తెలియక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతా ఉన్నారు. సిలువ విలువ మనుషులకు తెలియక ఎంతో మంది ప్రియమైన దేవుని బిడ్డలారా వారి జీవితాలను వ్యయపరుచుకుంటా ఉన్నారండి. సిలువ విలువ మానవుడుకు ఇంకా గ్రహింపులోనికి రాక వారి జీవితాలని వారి గాయపరుచుకుంటా ఉన్నారండి. సిలువ విలువ నీవు నేను తెలిసినటువంటి వ్యక్తులు అనేక మందికి ఈ విలువను ప్రకటించేవారం, సిలువ విలువను అనేక మందికి అందించేటువంటి వారముగా, సిలువ విలువను అనేక ప్రజలకు చూపించేటువంటి వారముగా మనము ఆయన యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క దైవత్వమును, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క సహవాసమును నిరంతరమును కూడా నిత్యత్వములో జీవించేంత వరకు కూడా, నిత్యత్వములో మనము కాలు పెట్టేంత వరకు కూడా మన జీవితాలను ఆయన యొక్క సిలువ విలువ కొరకు సమర్పణ కలిగి జీవించాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు కదండి. సిలువ విలువ తెలిసిన వ్యక్తులే మన కొరకు ప్రార్థన చేసినప్పుడు, సిలువ విలువను గ్రహించిన వారే మనకు దేవుని యొక్క రక్షణ మనకు అందించినప్పుడు మాత్రమే మనం రక్షణ పొందాము. మనము కూడా ఒకప్పుడు సిలువ విలువ తెలియని వారమే. అందుకే పౌలు అంటున్నాడు, నేను పూర్వము హింసకుడును, దూషకుడును, హానికరును, ఇప్పుడైతే క్రీస్తు సిలువ విలువ తెలిసిన వ్యక్తిని నేను. కనుక ప్రియమని దేవుని బిడ్డలు, పూర్వము మన జీవితాల్లో ఎవరో మన కొరకు ప్రార్థన చేసి ఉంటారు, ఎవరో మన కొరకు విజ్ఞాపన చేస్తుంటారు, ఎవరో మన కొరకు వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలను అందజేసి ఉంటారు. అప్పుడు మాత్రమే మనము రక్షణ పొందాము. ఈ సిలువ ఎప్పుడైతే మనము గ్రహించామో ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండాలేము. అందుకే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన చక్కని మాట మాట్లాడుతున్నాడు. సుర్మాలో ఉన్న సంగపు దూతకు ఇలాగూ రాస్తా, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడనై మరలా బ్రతికి ఉన్న వాడు చెప్పు సంగతులే. మనం మరలా ఆయన బ్రతికి ఉన్న దేవుడండి, సజీవుడండి. తనను తాను తగ్గించుకుని మరణం పొందినంతగా ఆయన మన నిమిత్తము ఆయన రిక్తుడైపోయాడు, దీనుడైపోయాడు, తనను తాను తగ్గించుకున్నాడు. ఆయన ఎందుకు మానవుడు నిమిత్తం ఇంతగా తగ్గించుకున్నాడంటే, ఆయన నీవు నేను ఆయనతో ఉండాలని, ఆయనతో సహవాసము కలిగి ఉండాలి, ఆయనతో ఏకమైపోవాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడండి. సజీవుడైనటువంటి దేవుడు,
నీ నిమిత్తము నా నిమిత్తము ఆయన సమస్తమును వెల చెల్లించి వేసేసి ఆయన పరిపూర్ణత చేశాడండి మన నిమిత్తము. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలా నువ్వు తప్పించుకుంటావు? సిలువ మనకి గొప్ప విలువ తెచ్చిందండి. అందుకే యెషయా ప్రవక్త యేసు క్రీస్తు పుట్టక మునిపే యెషయా ప్రవక్త గారు 53వ అధ్యాయంలో ఆయన గురించి వర్ణిస్తూ ఉంటాడు. అతడు లేత మొక్క వలె వెదిగాడు, స్వరూపమైన సొగసైన లేకుండా అయిపోయాడు. ఆయన దౌర్జన్యము నొందాడు, అన్యాయము పొందాడు. ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనము దాల్చినట్లు మౌనము దాల్చినట్టు ఆయన అనగా ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు భూమి మీదకి రాకమునిపే యేసుక్రీస్తు గురించి యెషయా ప్రవక్త గారు ఆయన యేసుక్రీస్తు గురించి 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గాయాల్లో మనకి స్వస్థత ఉందండి. ఆయన రక్తము మనకి విడుదల ఇచ్చిందండి. మరణము పొందినంతగా ఆయన మనల్ని ప్రేమించిన దేవుడండి. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ యొక్క లెంట్ డేస్ లో మనము ఆయన యొక్క సహవాసమును కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. సర్వ మానవాళి ప్రపంచంలో అందరూ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ ఈ దినము ఆరంభించినటువంటి మొదలుకొని ఈ 40 దినాల్లో వారు రూపాంతరము చెందాలి. క్షయమైన వాటిని వారు విడిచిపెట్టి అక్షయతను ధరించే వారిగా ఉండాలి. సిలువ విలువ తెలిసినటువంటి వారిగా మార్చబడాలని ప్రార్థన చేద్దాం. మార్చబడాలి. వారు ఏదో ఆచారబద్ధముగా చేసేటువంటి భక్తి కాదండి ఇది. ఏదో ఆచారబద్ధమైనటువంటి నడిచే పద్ధతి కాదండి ఇది. ఆయన పరిపూర్ణత నిరంతరము 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 ఆయనను మనము గణపరచవలసినటువంటి వారు. అందుకే ప్రియమైనటువంటి బిడ్డలు నిరంతరమును కూడా ఆయన్ను ఆరాధించటమునకు వారి యొక్క శరీరమును యొక్క బలహీనతలు చూసుకొనక ఆకలి దప్పులు సమస్తమును కూడా వారు విడిచిపెట్టి నిరంతరమును కూడా ఆయన యొక్క నామమును, ఆయన యొక్క పరిపూర్ణతను, ఆయన యొక్క దైవత్వమును, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క వాత్సల్యతను, ఆయన యొక్క ఔన్నత్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. భూప్రపంచం మీద దేవుడు పరిశుద్ధమైనటువంటి దేవుడు. చరిత్ర పుటములో గనక మనమైన చూసినట్లయితే యేసు క్రీస్తు తప్ప ఎవరు చరిత్ర పుటములో చరిత్ర కలిగిన వారు, మాదిరి కలిగిన వారు, పరిశుద్ధత కలిగిన వారు, శిలువ మరణమును జయించిన వారు, మృత్యుంజయుడు ఎవరు లేరండి. పరిశుద్ధమైనటువంటి దేవుడే యేసు క్రీస్తు. అందుకంటాడు పౌలు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. అందుకే పౌలు ఎథెన్స్ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు ఇదిగో ఇక్కడ 100 దేవతలుంటే ఇదిగో తెలియబడిన దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాత్రమే ప్రతి మానవాళి కొరకు రక్తము చిందించగలిగినటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఆ తెలియబడని దేవుని గురించి నేను మీతో మాట్లాడటానికి వచ్చానంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇంకా తెలియబడినటువంటి ప్రజలు ఎంతో మంది భూమి మీద ఉన్నారండి. అందుకే ఆయన యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించడానికి బిడ్డలు సంచారం చేస్తూ ఉన్నారండి. ఎంతో మంది గ్రామాల్లో, ఎంతమంది పల్లెటూరులో, ఎంతమంది పట్టణాల్లో, ఎంతమంది బిడ్డలు ఇంకా వారి యొక్క నేత్రములు మూయబడి ఉన్నాయండి. పరిశుద్ధమైనటువంటి దేవుడెవరో, ఔన్నత్యము కలిగిన దేవుడెవరో, పరిశుద్ధత కలిగి శిలువ మరణమును పొందిన దేవుడెవరో, మానవుని నిర్మించిన దేవుడెవరో తెలియనటువంటి ప్రజలు భూమి మీద కోకొల్లలుగా ఉన్నారండి. వారి కొరకు ఇంకా ఇంకా దేవుడు కృపను చూపిస్తూ ఆయన ఇంకా ఆలస్యము చేస్తా ఉన్నాడు.
ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొందాలని, ప్రతి ఒక్కరు సిలువ విలువను తెలుసుకోవాలని ఆలస్యము చేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కృప మనల్ని జ్ఞాపకం చేసుకుంటుంది కనుక, సమయమైంది కనుక ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఆయన యొక్క దైవత్వమును, పరిశుద్ధతను, ఆయన యొక్క పరిపూర్ణతను, ఆయన యొక్క సహవాసమును కలిగి మనము జీవించటానికి దేవుడు మనకు గొప్ప అవకాశమునిచ్చాడు గనక ఆయన నామాన్ని మహింపరుద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం, ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు నిరంతరము చెల్లిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. 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 వందనాలండి జయ పాస్టమ్మ గారు. గాడ్ బ్లెస్ యూ. లెంట్ అనగా రుణం. వెలకట్టలేని అమూల్యమైన రక్తము చిందించి మనకిచ్చిన ఆ గొప్ప రక్షణను ఏమిచ్చి రుణము తీర్చగలము? ఈ 40 దినములు మనము తగ్గించుకొని మనకిష్టమైన వాటిని, రుచులను, అలవాటులను మానుకొని ఆయన రుణము కొంతైనా తీర్చుకొనుటకు ప్రయత్నము. ఏమి ఇచ్చి నీ రుణము తీర్చుకుందును అంటే ఏమి ఇవ్వలేను అని మానుకోవటం కాదు. ఆయనను స్మరించాలి, తగ్గించుకోవాలి, అలవాట్లు విడిచిపెట్టాలి. ఒక స్నేహితుడు మాట్లాడుతూ చాక్లెట్ నుండి సోషల్ మీడియా వరకు ఎన్నో ఉన్నాయి మనం విడిచిపెట్టుకోవాల్సినవి. అంటే యూట్యూబ్లు, ఫేస్బుక్లు, సోషల్ మీడియాలో సమయం ఎక్కువ గడుపుతున్నారు. అది కూడా విడిచిపెట్టేయాలి. అదొక అలవాటు, వ్యసనం అయిపోయింది. చాక్లెట్, సోషల్ మీడియా, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు లివ్. విడిచిపెట్టవలసినవి, రుణం తీర్చుకోవాల్సినవి, లెంట్ డేస్ లో అభ్యాసం చేసుకోవాల్సినవి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సమయము అయిపోతూ ఉన్నది. హిందీ వాళ్ళు వచ్చేస్తున్నారు. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడవైన గొప్ప పరలోకపు తండ్రి, ఇది నీవు రిక్తునిగా చేసుకొని ఫిలిప్పి 2:8 ప్రకారం నీ దాసురాలు నిలబెట్టుకొని మాట్లాడిన ఈ దినపు సందేశం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నావు. నీవు మహిమ గలవాడవు, ప్రభావము గలవాడవు. అయితే నీ మహిమను విడిచిపెట్టుకొని ఏమి లేని వాడుగా రిక్తునిగా వచ్చావు మా కొరకు. మేము కూడా మాకు కలిగిన అలవాట్లను విడిచిపెట్టుకొని నిన్ను సేవించు కృపను దయచేయమని ఈ మండలపు 40 దినముల ధ్యానములలో మాకు నేర్పించమని మహిమ, ఘనత, స్తుతి, స్తోత్ర, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన దేవుడు సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన తన ముఖ ప్రకాశమును, సన్నిధి కాంతిని మనందరి మీద ఈ ఉదయమున ఉదయింప చేసి మనలను కరుణించునుగాక. దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము, కాపుదల మనకు, వాక్య పరిచర్య చేసిన అమ్మగారికి, వారి సంఘమునకు, కుటుంబ సభ్యులకు, విశ్వాసులకు అందరికీ, మన కుటుంబాలకు, మన రక్త సంబంధికులకు, దూరస్తులు, సమీపస్తులు, స్నేహితులకందరికీ ఆయన తిరిగి వచ్చు పర్యంతము సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు అమ్మగారు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మంచిది. హిందీ సమయం అవుతున్నది. హిందీ సభ ప్రారంభిస్తున్నాము. ప్రార్థన కरेंगे. विश्वनाथ प्रसाद जी, जय मसीह की। जय मसीह भैया, जय मसीह। हे हमारे पिता स्वर्ग में विराजमान, हम धन्यवाद धन्यवाद धन्यवाद